పంచభూత లింగాలలో ఒక్కటైన శ్రీకాళహస్తి క్షేత్రం వెళ్ళాలి అనుకునేవారు, శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకుందాం అనుకునేవారు తప్పకుండా ఈ వీడియో చూడండి. శ్రీకాళహస్తి తిరుపతి నుండి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో అన్ని ట్రైన్స్ ఆగుతాయి. బస్సులు కూడా ఈ టెంపుల్ ముందు నుండి వెళ్తాయి. ట్రైన్లో శ్రీకాళహస్తి వెళ్ళేవారు మీరు రైలు దిగగానే బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ ముందు చాలా ఆటోలు ఉంటాయి. అలాగే దేవస్థానం వారి ఫ్రీ బస్ కూడా ఉంటుంది. ఆటో ఎక్కితే ఆటో వారితో 4వ నెంబర్ గేట్ దగ్గర అంటే దక్షిణ గోపురం వైపు దింపమని చెప్పండి. మనం రెడీ కావడానికి కావలసిన బాత్రూమ్లు, విశ్రాంతి భవనం, లాకర్స్, అన్ని వసతి సౌకర్యాలు, ప్రసాదం కౌంటర్, నిత్య అన్నదానం, విశ్రాంతి గదులు అన్నీ కూడా ఈ గోపురం వద్దనే ఉంటాయి. మీకు ఇబ్బంది ఉండదు. ఆటో వారితో ఈ గేట్ వద్దకు తీసుకెళ్ళమని చెప్పండి. శ్రీకాళహస్తి పేరులో శ్రీ అనగా సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు అని అర్థం. ఈ 3 జీవాలకు ముక్తి ప్రసాదించిన స్వామి కనుక అక్కడ శివునకు శ్రీకాళహస్తీశ్వరుడు అని పేరు. భక్తి కన్నప్ప గురించి మనందరికీ తెలుసు కదా. శ్రీకాళహస్తిలో భక్తి కన్నప్ప కొండపైన ఉంటే స్వామివారు కొండ క్రింద ఉంటారు. ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞాన ప్రసురాంబ. ముందుగా సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి ఆ తర్వాత స్వామివారికి సుప్రభాతం చదువుతారు. ఈ ఆలయంలో పాతాళ గణపతి కూడా ఉంటారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసునాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖంగాను, జ్ఞాన ప్రసునాంబ తూర్పు ముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణాముఖంగాను ఉన్నారు. ఈ క్షేత్రంలో స్వామివారు వాయులింగ రూపంలో ఉన్నారు కాబట్టి దర్శన సమయంలో స్వామివారికి ఎదురుగా ఉంచిన దీపాలను కూడా మీరు గమనిస్తే స్వామివారికి కుడివైపున దీపం స్వామివారి నుంచి వస్తున్న గాలికి కాస్త ఎక్కువగా కదులుతున్నట్టు మనం గమనించవచ్చు. శ్రీకాళహస్తి భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మరియు పురాతన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం రాహుకేతు పూజకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతిరోజు రాహుకేతువు కాలసర్ప దోష పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది దుష్ప్రభావాలను నివారించడానికి రాహుకేతు పూజ జరిపించుకోవడం జరుగుతుంది. ఒకరి జాతకంలో రాహు మరియు కేతువుల ప్రతికూల ప్రభావాలను అధిగమించడానికి శక్తివంతమైన పరిహారం అని కూడా చెప్పవచ్చు. రాహు మరియు కేతువుల కదలికల వల్ల మీ జాతకంలో జరిగే మార్పులు వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా జీవితంలోని ఇతర ముఖ్యమైన అంశాలపైన ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ పూజను రాహుకేతు సర్పదోష నివారణ పూజ అని కూడా అంటారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు శాంతి పూజ చేయడం వల్ల రాహుకేతు దోషం తొలగిపోతుంది. శ్రీకాళహస్తి ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటుంది. సుప్రభాతం, హారతి, గోపూజలతో ప్రారంభమవుతుంది. రాహుకేతు పూజ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రతి గంటకు ఒకసారి పూజ నిర్వహించబడుతుంది. రాహుకాలంలో పూజలు చేయడం మంచిది. ఈ పూజకు ఆదివారం మరియు మంగళవారాలు ఉత్తమం. శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు కాలసర్ప దోష పూజ చేయడానికి ఉత్తమమైన రోజు సూర్యగ్రహణం రోజు, చంద్రగ్రహణం రోజు, ఆశ్లేష నక్షత్రం రోజు, పౌర్ణమి, పూర్ణిమ రోజు, చతుర్థి, పంచమి రోజు, ప్రతి ఆదివారం, ఏదైనా సోమవారం, ఏదైనా మంగళవారం రోజు ఈ పూజ చేయించుకోవడానికి ఉత్తమమైన రోజులని చెబుతారు. భారతదేశంలో సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం సమయంలో శ్రీకాళహస్తి ఆలయం మినహా అన్ని ఆలయాలు మూసివేయబడతాయి. గ్రహణ సమయంలో ఇక్కడ అన్ని పూజలు నిర్వహిస్తారు. గ్రహణ దినాలలో రాహుకేతు పూజ చేయడం చాలా మంచి ప్రయోజనకరం అని చెబుతారు. మహాశివరాత్రి
మాస శివరాత్రి, నవరాత్రి రోజులు వంటి కొన్ని ముఖ్యమైన పండగ రోజులు కూడా రాహుకేతు పూజలలో పాల్గొనడం మంచిది. ప్రతిరోజు రాహుకాల సమయంలో అంటే మధ్యాహ్నం సమయంలో పూజ చేయించుకోవడం మంచిది. శ్రీకాళహస్తి రాహుకేతు కాలసర్పదోష పూజ చేయించుకోవడానికి పూజా టికెట్స్ కాస్ట్ వచ్చి 500 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు ఉంటుంది. మీకు నచ్చిన ఖరీదులో టికెట్ కౌంటర్ వద్ద మీరే వెళ్ళి పూజా టికెట్స్ కొనుక్కోండి. దేవాలయంలో కొంతమంది దళారులు టికెట్స్ పూజ చేయిస్తాం అని, టికెట్స్ లైన్ ఎక్కువగా ఉంటుంది మేము తెస్తామని మన దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. వారి చేతుల్లో మోసపోవద్దు. పూజా టికెట్స్ కౌంటర్ టెంపుల్కి ఉత్తరం వైపు ఉంటుంది. మీరే వెళ్ళి కొనుక్కోండి. తర్వాత భక్తులు మీకు తీసుకున్న టికెట్ కాస్ట్ ఆధారంగా మీకు పూజా మండపాలు కేటాయిస్తారు. మీకు తెలియకపోతే అక్కడే దేవాలయ సిబ్బంది వారిని అడగండి. ప్రతి గంటకు ఒకసారి ఈ పూజ జరుగుతుంది. మీరు కూర్చుండే మండపాలు వేరువేరుగా ఉంటాయి, కానీ అందరికీ పూజ ఒకేలా జరుగుతుంది. పూజా టికెట్ ధరలో పూజా సామాగ్రి మరియు దర్శనం చేసుకోవడానికి కూడా ఉంటుంది. మీకు ఇచ్చిన పూజా కిట్లో కుంకుమ, పసుపు, తమలపాకులు, నల్లటి రంగు వస్త్రం, ఎరుపు రంగు వస్త్రం, కొబ్బరికాయ, పువ్వులు, ధాన్యం, రాహుకేతు సర్ప విగ్రహాలు ఉంటాయి. మీరు బయట ఈ విధమైన పూజా సామాగ్రిని కొనవలసిన అవసరమే లేదు. మీకు ఏ విధంగా పూజ చేయాలో తెలియకపోతే మీరు కంగారు అస్సలు పడకండి. అక్కడ ఉన్న దేవాలయం సిబ్బంది వారు మీరు పూజ చేసే సమయంలో వారు వచ్చి మీకు ఎలా పూజ చేయాలో చెప్పి సహాయం చేస్తారు. పూజ అయిన తర్వాత శ్రీకాళహస్తీశ్వర సన్నిధిలో ఉన్న హుండీలో పూజ చేసిన వెండి సర్ప విగ్రహాలను, నల్ల వస్త్రాన్ని, ఎరుపు రంగు వస్త్రాన్ని 3 సార్లు మీ తల చుట్టూ తిప్పుకుని చూడకుండా హుండీలో వెయ్యాలి. దయచేసి సర్ప విగ్రహాలను ఇంటికి తీసుకెళ్ళకండి. ఈ పూజా టికెట్తో భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. రాహుకేతు పూజకు ప్రసాదం ఇవ్వరు. దర్శనం మరియు రాహుకేతు వెండి విగ్రహాలను హుండీలో వేసిన తర్వాత ఇప్పుడు భక్తుడు గుడి నుండి మీ ఇంటికి వెళ్ళవచ్చు. నేను మీ శ్రీనివాస్, భక్తి మార్గానికి స్వాగతం. శ్రీకాళహస్తి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం. మనకి తిరుపతి నుండి సుమారుగా 43 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి కొలువై ఉంది. ఇక్కడ సాక్షాత్ పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా, అమ్మవారు జ్ఞానప్రసన్నమ్మగా భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనకి శ్రీకాళహస్తిలో ప్రతిరోజు కూడా రాహుకేతు కాల సర్పదోషం చెప్తున్నటువంటి పూజలు అయితే జరుగుతుంటాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా 10 రకాల పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. అంటే విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం, సంతానం, వ్యాపారం, వ్యవసాయం, అదేవిధంగా ఉన్నత విద్య, రాజకీయ అభివృద్ధి, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నతిని కోరుకుంటారో, అదేవిధంగా వాళ్ళ యొక్క పెళ్లిలో ఎవరికి కొంతమందికి ఏంటంటే కుజుదోషం ఉంటుంది. ఆ కుజుదోష నివారణకి, అదేవిధంగా కొంతమందికి ఏంటంటే మనశ్శాంతి కానీ ఇటువంటి రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనేది చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకే పూజలో ఇంచుమించుగా 10 రకాల పూజల కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి. మనకి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అన్నది ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతాయండి. మనకి టికెట్ కాస్ట్ 5 రకాల కాస్ట్లో ఉంటుంది. ఒకటి 500 రూపాయలు, 750 రూపాయలు, మనకి 1500, 2500, 5000 వరకు కూడా 5 రకాల కాస్ట్లో మనకి అందుబాటులో ఉంటుంది. ఎవరైతే మొదటిసారి శ్రీకాళహస్తి వస్తున్నారో మీరు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ దగ్గర నుండి 2 కిలోమీటర్ల దూరంలో టెంపుల్ అయితే ఉంటుంది. మనకి రైల్వే స్టేషన్ దగ్గరే ప్రైవేట్ ఆటోలు కానీ, అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన ఉచిత బస్సు కూడా అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి మీరు టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. కాకపోతే బయట ప్రైవేట్ ఆటోల ద్వారా వచ్చేటువంటి వ్యక్తి వారు ఎవరైతే ఉంటారో మీరు తప్పనిసరిగా 4 నెంబర్ గేట్ వద్ద దక్షిణ గోపురం వైపు దిగినట్లయితే మీరు స్నానం చేయడానికి, రెడీ అవ్వడానికి మనకి బాత్రూమ్లు ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా బాత్రూమ్లు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా అకామిడేషన్, దేవస్థానానికి సంబంధించిన అకామిడేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. డార్మెటరీ అందుబాటులో ఉంటుంది. లాకర్లు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా నిత్య అన్న ప్రసాదం ఏదైతే ఉందో అది కూడా మనకి 4 నెంబర్ గేట్ వద్ద మీకు అందుబాటులో ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి ఎవరైతే శ్రీకాళహస్తి వస్తున్నారో లేదా 2-3 సార్లు శ్రీకాళహస్తి వచ్చినా కూడా తెలియకపోయిన వాళ్ళు కూడా మీరు తప్పనిసరిగా 4 నెంబర్ గేట్ వద్ద దక్షిణ గోపురం వైపు వచ్చేటప్పుడు ప్రయత్నం చేయండి.
ఇదంతా కూడా మనకి 4 నెంబర్ గేట్ వైపు అండి, దక్షిణ గోపురం వైపు. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. మనకి డార్మెటరీలో మనకి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడే నా బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి మగవారికి సెపరేట్గా, ఆడవారికి సెపరేట్గా బాత్రూమ్లు అందుబాటులో ఉన్నాయి. మనకు ఉచిత లాకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నేను చూపిస్తుంటాను మీకు ఒకటిని. అదేవిధంగా మనకి సుప్రభాత అన్నది మనకి తెల్లవారుజామున స్టార్ట్ అవుతుందండి. దాని తర్వాత గోపూజ తర్వాత మనకి రాహుకేతు పూజ అన్నది ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 6 గంటల వరకు కూడా. ఇది మనకి మగవారికి సెపరేట్గా, ఆడవారికి సెపరేట్గా మనకి బాత్రూమ్లు. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఆడవారికి. మనకి టెంపుల్ సరౌండింగ్ చూసినట్లయితే చూడండి, బ్యాక్ సైడ్ టెంపుల్. మనకి ఉచిత లాకర్లు, లేదంటే మన మొబైల్ ఫోన్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి అక్కడ. అదేవిధంగా శీఘ్ర దర్శనం, అంటే స్వామివారికి తొందరగా దర్శనం చేసుకోవాలన్న వాళ్ళు ఒక 200 రూపాయలు పెట్టి మీకు ఆధార్ కార్డు తోటి ఈ స్వామివారికి దర్శనం అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే శ్రీకాళహస్తిలో మీరు ఎవరి చేతిలో మోసపోవద్దు. ముఖ్యంగా ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే రైల్వే స్టేషన్ దగ్గర కానీ లేదా బయట ఎక్కడైనా మీరు ఆటోలు ఎక్కినప్పుడు వాళ్ళకి తెలిసిన ఉన్నటువంటి ఏంటంటే హోటల్ దగ్గర, లాడ్జ్ల దగ్గర ఈ భక్తులను తీసుకువెళ్ళి అక్కడ మోసం చేస్తూ ఉన్నారు. మీరు దేవస్థానం దగ్గర రెడీ అవ్వడానికి ఎటువంటి సదుపాయాలు అందుబాటులో లేవు, ఈ స్నానం చేయడానికి కూడా అందుబాటులో ఉండదు, వాటర్ కూడా అందుబాటులో ఉండదు అనేటువంటి మాయమాటలు చెప్పి కొంతమంది ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట ప్రైవేట్ హోటల్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అధిక మొత్తంలో ఈ భక్తుల దగ్గర నుంచి డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళు రెడీ అవ్వడానికి కానీ, స్నానం చేయడానికి కానీ, లేదా అకామిడేషన్ తీసుకోవడానికి కానీ అన్నిటిలో కూడా వీళ్ళు బయట ఆటో వాళ్ళ యొక్క చేతుల్లో మోసపోకండి. అంటే కొంతమంది ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే నేరుగా మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి వాళ్ళకి తెలిసిన ఉన్నటువంటి హోటల్ దగ్గరికి అయితే తీసుకెళ్తూ ఉన్నారు, అక్కడ మోసపోతూ ఉన్నారు. మీరు అలా మోసపోకుండా మీరు ఇక్కడ దేవస్థానం దగ్గరే రెడీ అవ్వడానికి అవుతారు. బట్టి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా సరే వాళ్ళ మాయ మాటల్లో పడి మీరు మోసపోవద్దు. మీరు నేరుగా దేవస్థానం దగ్గరికి రండి, ఇక్కడ స్నానం చేయడానికి అందుబాటులో ఉంటాయి, పూజా సామాగ్రి అందుబాటులో ఉంటుంది. కొన్న పూజ కిట్లోనే మొత్తం సామాగ్రి అంతా ఉంటుందండి, పూజ కిట్ అంతా ఉంటుంది. అంటే 500 రూపాయలు దర్శనం టికెట్ కొన్నారు అనుకోండి, రాహుకేతు పూజకి అందులోనే మీకు ఒక ఎరుపు రంగు వస్త్రం, నలుపు రంగు వస్త్రం, అదేవిధంగా రాహుకేతు ఎండి విగ్రహాలు, అదేవిధంగా తమలపాకులు, పువ్వులు, అదేవిధంగా 2 రకాల ధాన్యాలు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా మీకు ఆ పూజ కిట్లోనే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు మధ్య వ్యక్తులు ఎవరైతే ఉంటారో దళారులు వీళ్ళ మాయమాటలు నమ్మి మీరు మోసపోవద్దు. మీరు నేరుగా మీ అంతటి మీరే కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఈ రాహుకేతుకి సంబంధించినటువంటి ఆ పూజ కిట్ని కొనుక్కోండి. మీరు నేరుగా దేవస్థానం లోపల మనకి ఈ పూజకి సంబంధించి టికెట్లు అయితే అమ్మడం జరుగుతుందండి. 500 రూపాయలు, అదేవిధంగా 750 రూపాయలు, 1500 రూపాయలు, 2500 రూపాయలు, 5000 మీకు నచ్చినటువంటి కాస్ట్లో ఈ పూజ టికెట్ అన్నది కొనుక్కొని మీరు పూజలో అయితే కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్త ఇద్దరు కలిపి ఒకే టికెట్ మీద చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ రాహుకేతు పూజ చేయించుకోవచ్చు. కూడా ఒక పర్సన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అన్నది చేయించుకునేటువంటి ప్రయత్నించండి. ఇదంతా కూడా మనకి దేవాలయం ప్రాంగణం అండి. మనకి 4 నెంబర్ గేట్ వైపు నుంచే భక్తి కన్నప్ప టెంపుల్కి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీకాళహస్తి రండి, ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోండి. దాంతోపాటు అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కండి. ఓం నమః శివాయ.